మిథున అయితే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. నేను నిన్ను నమ్ముకొని నల్లపూసల కార్యతంతుకి ఒప్పుకున్నాను. కానీ ఇప్పుడు దేవ బయటనున్నాడు. దేవాని ఎలా అయినా ఇక్కడికి తీసుకొస్తావని దీంతోనే నేను నల్లపూసల తంతుకి రెడీ అయ్యాను. భారం మొత్తం నీ మీదే పెట్టాను. నీ వల్లే నాకు ఈ నల్లపూసల తంతు జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ నీ కారణంగానే ఈ నల్లపూసల తంతు ఆగిపోయినా అది నీ కారణంగానే అని భావిస్తాను అని చెప్పేసి మిథున అయితే అంటూ ఉంటుంది. ఇక దేవ అయితే ఒకసారిగా లేచి మెలకువతో అలా ఉంటాడు. ఇక మిథున అయితే నేను కానీ ఇప్పుడు కానీ నల్లపూసల తంతు ఆగిపోతే శాశ్వతంగా నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. అది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి చాలా సీరియస్గా గౌరీ దేవత దగ్గరికి వచ్చి అంటూ ఉంటుంది మిథున. ఇక దేవ అయితే రెడీ అవుతూ బయటకు వెళ్తూ ఉంటాడు. నువ్వు ఇప్పుడు నల్లపూసల తంతుకు వెళ్తున్నావా అని భాను అడిగేసరికి నేను తన మెల్లో నల్లపూసలు వేయడానికి వెళ్ళడం లేదు, తన మెల్లో నేను కట్టిన తాళిని తెంచడానికి వెళ్తున్నాను అని దేవ అంటూ ఉంటాడు. ఇక లలిత వాళ్ళ నాన్నమ్మ అందరూ అయితే మిథునాని ఏంటమ్మా ఇంకా వస్తాడా రాడా అనేది అడిగేసరికి ఖచ్చితంగా దేవ వస్తాడమ్మా, నల్లపూసలు వేయడానికి దేవ ఖచ్చితంగా వస్తాడు, నాకు తెలుసు అని చెప్పేసి ఏదో అంటూ ఉంటుంది. ఇక దేవ అయితే నాకు ఇలా జరగడానికి కారణమైంది ఇంకెవరో కాదు, రాహులే అనేది అంటూ ఉంటుంది. ఇక లలిత అయితే నల్లపూసల తంతుకి రెడీ చేస్తూ ఉంటుంది. ఇక మిథునకి చందనం రాసి బొట్ట అయితే పెడుతూ ఉంటుంది. ఇక దేవయ్య అయితే ఇంటికి బయట మీద చాలా స్పీడ్గా వస్తూ ఉంటాడు. ఇక లలిత వీళ్ళందరైతే నల్లపూసల కార్యక్రమం అయితే ప్రారంభిస్తూ ఉంటారు. ఇక ఆ టైంకి దేవ వస్తాడా రాడా అని కంగారుగా ఎదురు చూస్తూ ఉంటుంది మిథున. ఇక దేవయ్య అయితే హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు. ఎలా అయినా ఈరోజు మిథునని ఇంట్లో నుంచి బయటికి పంపేయాలని నెపంతో దేవ అయితే ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక మిథున అయితే దేవ కోసం అలా ఎదురు చూస్తూ ఉంటుంది, టైంకి వస్తాడా రాడా అని.